హే హలో పీపుల్, వెల్కమ్ టు గుల్టే ప్రో. నా పేరు రామ్ వెంకట్ శేఖర్. కొరియన్ కనకరాజ్ సినిమా చూడడం జరిగింది, బెర్లపాక్ గాంధీ గారిది. సత్య 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 అంతే. ఎందుకంటున్నానంటే సినిమాలో ఇదొక సూపర్ న్యాచురల్ కామెడీ, హారర్ కామెడీ. అంటే హారర్ అనేది అంత స్కేరీగా లేదు. అండ్ ఐ డోంట్ థింక్ దే ఈవెన్ ఇంటెండెడ్ ఇట్ టు బి స్కేరీ, కాబట్టి ఆ హారర్ అనే యాంగిల్ని కంప్లీట్గా పక్కన పెట్టేస్తా, బికాస్ ఇది హారర్ కానే కాదు. మరి కామెడీ విషయానికి వస్తే, కామెడీ నవ్వొచ్చిందా అంటే 2 hours 45 minutes మూవీలో 2 సీక్వెన్స్లు నచ్చాయి. ఒకటి ఫస్ట్ హాఫ్లో ఉంటుంది, ఒకటి సెకండ్ హాఫ్లో ఉంటుంది. ఫస్ట్ హాఫ్లో వచ్చేసి ఒక డాగ్ రిలేటెడ్ సీక్వెన్స్ ఒకటి నడుస్తుంది 3-4 minutes. అది ఫన్నీ అనిపించింది. అక్కడ కూడా సత్య గారి రియాక్షన్స్, అక్కడ జరిగేదానికి ఆయన ఎట్లా రెస్పాండ్ అవుతున్నాడు, ఆయన కౌంటర్లు, దట్ వాస్ ఫన్నీ. అండ్ సెకండ్ హాఫ్లో ఇది నిజం చెప్తున్నా, గట్టిగా నవ్వుకున్న సీక్వెన్స్, పగలబడి నవ్వుకున్న సీక్వెన్స్ ఇది. దట్ ఇన్వాల్వ్స్ సత్య అండ్ మురళీధర్ గౌడ్ గారు, వాళ్ళిద్దరితో ఒక సీక్వెన్స్ ఒకటి నడుస్తుంది సెకండ్ హాఫ్ లో. ఐ జెన్యున్లీ ఎంజాయ్డ్ దట్ బిట్. బాగా నవ్వు వచ్చింది. ఆ ఒక 5-6 minutes, అది కొంచెం లాంగ్ సీక్వెన్సే, అది మంచిగా నవ్వుకున్నా. అండ్ అది వదిలేస్తే సత్య గారి యాంటిక్స్, ఆ జెస్చర్స్, రియాక్షన్స్, అక్కడక్కడ కొన్ని 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 చోట్ల నవ్వు వస్తుంది అంతే. యాజ్ అ స్టోరీగా ఇంట్రెస్టింగ్ గా ఉండిందా అంటే ఓకే. యాజ్ అ వన్ లైనర్ మేబీ ఇట్స్ నాట్ వెరీ యునీక్ ఆర్ ఎనీథింగ్. ఓకే. మిగిలిందంతా కూడా ఎట్ ద వెరీ బెస్ట్ ఇట్స్ పాసిబుల్, ఎక్సెప్ట్ ఫర్ ద ఫస్ట్ 45 minutes ఆర్ 50, ఆర్ అది ఎంతసేపు నడుస్తుందో నాకు తెలియదు. మన ప్రొటాగనిస్ట్ కి దయ్యం అనేది అది పొజెస్ అయ్యేంత వరకు ఫస్ట్ 45 minutes 50 minutes ఎంతో ఉంటుంది. అది అది అసలు ఎంత రొటీన్ గా ఉండిందంటే సినిమా, ఏంటి ఇంకా నా డిడెంట్ వి మూవ్ పాస్ట్ దిస్. లైక్ లిటరల్ హీరో ఇంట్రో అంటే సాంగ్, ది మోస్ట్ జెనరిక్ విలన్స్, ది మోస్ట్ జెనరిక్ విలన్ హెంచ్మెన్, ది మోస్ట్ జెనరిక్ లవ్ సీన్. లైక్ ఈ మూమెంట్ తర్వాత ఇక్కడ సాంగ్ వస్తది అని మనకు అర్థం అవుతుంది, అక్కడ సాంగ్ వస్తుంది. అంత రొటీన్ గా వెళ్తుంది స్క్రీన్ ప్లే అక్కడ దాకా. పొజెస్ అయ్యాక కొంచెం బెటర్ అవుతుంది, బట్ ఐ జెన్యున్లీ ఫీల్ సెకండ్ హాఫ్ లో ఏదైతే ఆ సీక్వెన్స్ ఉంటుందో సత్య అండ్ మురళీధర్ వాళ్ళిద్దరి మీద, అక్కడున్న వ్యాకీనెస్, అక్కడున్న విట్, ఐ జెన్యున్లీ విష్ దట్ వాస్ ద కేస్ త్రూ అవుట్ ద ఫిల్మ్. అక్కడ ఏదైతే ఒక క్వర్కినెస్ అనేది పండిందో, అది కానీ సినిమా మొత్తం పండునుంటే దిస్ వుడ్ హ్యావ్ బీన్ అ బ్లాస్ట్. బట్ అన్ఫార్చునేట్లీ అది జరగలేదు. మెల్లబాగ్ గాంధీ గారి సినిమాలో చూసుకుంటే కొన్ని కొన్ని వియర్డ్ క్యారెక్టర్స్, వింత క్యారెక్టర్లు, ఆ సిచ్యువేషన్స్ అవన్నీ చాలా ఫన్నీగా ఉంటాయి. ఇందులో కూడా గాజు బొమ్మ అని రేవంత్ చైల్డ్ ఆర్టిస్ట్ అతనితో క్రియేట్ చేసిన కొన్ని సిచ్యువేషన్స్ కానివ్వండి, అవి ఓకే మేబీ ఆన్ పేపర్ అవి ఫన్నీగా ఉన్నాయేమో, స్క్రీన్ మీద అది ప్లే అవుతున్నప్పుడు సంహౌ అవి అంతగా పండలేదు. అండ్ ఐ వుడ్ సే దిస్ ఈస్ అ వెరీ బ్యాడ్లీ ప్రొడ్యూస్డ్ ఫిల్మ్. కామెడీ ఫిల్మ్ కి ఇంత సరిపోద్ది అనుకున్నారా, లేకపోతే ఆడియన్స్ కి ఇది ఇది సరిపోద్ది అనుకున్నారా నాకు తెలియదు. కానీ క్లైమాక్స్, హోల్ స్ట్రెచ్ ఏదైతే ఉంటుందో, ఇట్ ఈస్ వెరీ వెరీ బ్యాడ్లీ డన్. అక్కడ వచ్చే విఎఫ్ఎక్స్ కానివ్వండి, సినిమా లెవెల్ విఎఫ్ఎక్స్ అవి కానీ కాదు. అంటే అక్కడ విఎఫ్ఎక్స్ అనేది జస్ట్ ఏదో బ్యాకప్ కాదు, 100% విఎఫ్ఎక్స్ మీద డిపెండ్ అయ్యారు. మరి అలాంటప్పుడు డోంట్ ఆడియన్స్ డిజర్వ్ బెటర్? అసలు అక్కడ యాక్టర్ లేడు, అది వరుణ్ తేజ్ లాగా కూడా లేదు అది చూడటానికి. సో అదేనండి, అదే అంతే. కామెడీ అక్కడక్కడ యా ఫైన్ అనిపించుకొని, కానీ రెస్ట్ ఆఫ్ ఇట్ వాజ్ వెరీ బ్లాండ్. దట్స్ ఇట్ ఫ్రమ్ దిస్ రివ్యూ. డూ సబ్స్క్రైబ్ టు గుల్టెప్రో ఫర్ మోర్ రివ్యూస్ అండ్ ఇంటర్వ్యూస్. థ్యాంక్ యూ.